నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రసాద్ అన్న ఇలా చేసి ఉంటే కానీ ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే కానీ ఆయన స్థానిక మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటల గురించి అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తన యొక్క కూతురుకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన తర్వాత అలాగే పాప పేరు బయటికి రాకుండా పోలీసుల దగ్గరికి అయితే వెళ్లడం జరిగింది. న్యాయం జరగలేదని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కి అయితే అవతలి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే కానీ పోలీసులు మా ముందర కూడా వాళ్ళనైతే ఒక్క మాట కూడా అనలేదని చెప్పేసి అక్కడి నుంచి ఏదో రెండు మాటలు చెప్పేసి ఆ తర్వాత నన్ను బయటికి పంపించేసి ఇద్దరిని పంపించేశారని చెప్పేసి నా బిడ్డ జోలికి రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కొంచెం భయం పెట్టాలని చెప్పేసి మేమైతే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాము. పోలీస్ స్టేషన్ లో మాకు న్యాయం జరగలేదని చెప్పేశారు. అలాగే సిఐ గారు అయితే ప్రసాద్ అన్నతో మాట్లాడడం జరిగింది. సిఐ గారు చెప్పింది ఏంటంటే గాని అమ్మా నేను ఆ రోజే మీకు చెప్పాను, కేసు పెట్టండి, అతని పైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, కేసు పెట్టకుండా ఉంటే కానీ మేము అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేమని చెప్పేసి సిఐ గారు అయితే తెలపడం జరిగింది. అలాగే మీరు ఆ రోజు గాని కేసు పెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి సిఐ గారు తెలపడం జరిగింది. అలాగే ఆ రోజు ప్రసాద్ అన్న గాని ధైర్యం చేసి కేసు పెట్టింటే సరిపోయేది. ఎందుకంటే ఒక రవ బెదిరించి పోలీసు వాళ్ళు భయం పెడితే వాళ్ళ జోలికి రాకుండా ఉంటారని చెప్పేసి ఏదో పోలీసులు భయం పెడితే వాళ్ళు మా జోలికి రాకుండా ఉంటారు, అలాగే మా యొక్క పరువు పోదు, పాప పేరు బయటికి రాకుండా ఉండేందుకైతే ప్రసాద్ అన్న అలాగే ఆయన యొక్క భార్య అయితే ప్రయత్నం చేయడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ బంధువులకు ఫోన్ చేసి మేము పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారని చెప్పేసి వీళ్ళు మానసికంగా అయితే ప్రసాద్ అన్న మరియు అలాగే ప్రసాద్ అన్న భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానసిక శోభకు గురయ్యేంత వరకు వీళ్ళైతే బంధువులకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. అలాగే అవతలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ మామగారు చనిపోయేదానికి మీరు కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చమ్మా. ఆయన తప్పు చేసిన రోజే మామ నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి ఆయనకు భయం పెట్టి అలాగే మీ అక్క దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని మా మామ చేసింది తప్పు, దయచేసి క్షమించమని చెప్పి అడిగింటే కానీ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అలాగే ప్రసాద్ అన్న ఈ నిర్ణయం తీసుకొని ఇలా మీ మామగారిని చంపేవాడు కాదు. ఒకసారి ఆలోచించాలి, తప్పు జరిగినప్పుడు నిర్భయంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు అంటూ ఉన్నారు నా సంసారం పోతాదని చెప్పేసి, ఇక్కడ పిల్ల ప్రాణాలు పోయేవి. ఒకవేళ పాప గాని సరైన సమయానికి బుజ్జమ్మ అని చెప్పి అరవకుండా ఉంటే కానీ ఆ యొక్క మీ మామ ఆ యొక్క పాప ప్రాణాలు తీసుకుంటే జవాబుదారి ఎవరిదమ్మా? ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించమ్మా. ఎందుకంటే అక్కడ ఉండేది ఆడబిడ్డ, ఇక్కడ చూసుకుంటే ఆ స్థానంలో నీ కూతురు ఉంటే నువ్వు ఏ విధంగా స్పందించేదానివో ఒక్కసారి ఆలోచించి అలాగే ఆయనతో మాట్లాడి మీరు రాజీ పడి కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే జరిగిపోయింది, ఈ పక్క అన్యాయం జరిగింది, మీ పక్క అన్యాయం జరిగింది. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.